ప్రముఖంగా క్వశ్చన్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. అండ్ పవన్ కళ్యాణ్ అంశాన్ని కూడా వీళ్ళు రైజ్ చేసే అవకాశం కనిపిస్తోంది. అంటే పవన్ కుల ప్రస్తావన ఈ మధ్య కాలంలో చేస్తూ ఉన్నారు. అండ్ కులం విషయంలో నాకు అన్ని కులాలు కావాలని కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి కాపులు గతంలో పెద్దన్న పాత్ర వహించాలి అన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు ఈ స్టాండ్ తీసుకున్నారు అనే దాని మీద కూడా కాపు నేతలు ఇప్పటికే ప్రశ్నించి ఉన్నారు. అండ్ సాయి కృష్ణ అంశాన్ని కూడా రైజ్ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ముద్రగడ పద్మనాభం ఈ భేటీకి హాజరు కావాల్సి ఉంది. అనారోగ్య కారణాల వల్ల ఆయన హైదరాబాద్ లో చికిత్స తీసుకుంటున్నారు కాబట్టి పద్మనాభం హాజరయ్యే అవకాశం లేదు. ముద్రగడ పద్మనాభం తరపున ముద్రగడ గిరి హాజరు కాబోతూ ఉన్నారు. జక్కంపూటి రాజా, దాడిశెట్టి రాజా, బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, పేర్ని నాని, అలాగే గుడివాడ అమర్నాథ్ అండ్ ఆ పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా వరకు ఎవరైతే ఇన్ఛార్జీలుగా ఉన్నారో అంటే కాపు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. సో మరి కాసేపట్లో ఈ సమావేశం జరగబోతోంది. కూటమి చాలా నిశ్చితంగా గమనిస్తోంది. తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో జరగబోతోంది కాబట్టి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఏ అంశాలని ప్రస్తావిస్తారు అని చెప్పేసి. సో కూటమి నుంచి జనసేన పార్టీ నుంచి ఆ పార్టీ నాయకుడు నల్లం శ్రీనివాస్ మనకి ఫోన్ లైన్ లో కనెక్ట్ అయి ఉన్నారు. నల్లం శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే అండి. సో ఇవాళ తోట త్రిమూర్తుల ఆధ్వర్యంలో ఒక భేటీ జరగబోతోంది. ఇప్పటికే క్వశ్చన్ చేస్తూ ఉన్నారు వైసీపీ కాపు నాయకులు. పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, కూటమి ప్రభుత్వ విధానాల్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఈ 2 ఏళ్ల కాలంలో కాపులకు ఏం జరగలేదు, మేము అధికారంలోకి వస్తాం, మరింత చేస్తాము అనేది వైసీపీ నాయకులు చెప్తున్నమాట. ఏమంటారు సార్? నమస్తే అండి. నమస్తే. 99 ప్రేక్షకులకు కూడా నమస్కారం సార్. ఈ రోజు ఏదైతే వైసీపీ కాపు నాయకులు మీటింగ్ పెట్టుకున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు చేయాల్సింది గతంలో అంటే వైఎస్ జగన్ రెడ్డి పాలనలో అసలు వీళ్ళ కాపులకి ఏం చేశారన్న దాని మీద శ్వేతపత్రం గాని లేదంటే కాపులకి ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేశారన్న వివరాలు తెలియజేసిన తర్వాత ఈ మీటింగ్ పెట్టుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం అండి. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 5% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీశారు. అలాగే కాపులకి ఇస్తానన్న 2000 కోట్లు ఇవ్వలేదు. కాపు విద్యార్థులకు సంబంధించిన విదేశీ విద్యకు సంబంధించి ఒక్క విద్యార్థిని కూడా విదేశాలకు పంపలేకపోయారు. రైట్. అంటే కాపులు పెద్దన్న పాత్ర వహించాలి అని చెప్పి గతంలో పవన్ కళ్యాణ్ పదే పదే చెప్పారు కదా. ఇప్పుడు నాకు అన్ని కులాలు సమానమే అని ఎందుకంటూ ఉన్నారు అంటే ఏం చెప్తారు మీరు? అన్ని కులాలు అవసరమే, అన్ని కులాల ఓట్లు ఒక కాపులు ఓట్లు వేస్తేనే గెలవదు ఏ పార్టీ ఏ కూటమైనా కూడా. మరి ఎందుకు అంటే ఆయన స్వరం మార్చారు, ఇన్నాళ్ళు ఉన్న కాపుల మీద ప్రేమ ఇప్పుడు లేదు ఎందుకు అని అడుగుతూ ఉన్నారు కొంతమంది వైసీపీ నాయకులు. ఏం చెప్తారు సార్? దీన్ని పూర్తిగా అంటే విశాల దృక్పథంతో చూడకుండా ఒక చిన్న లిమిటెడ్ ఏరియాలో ప్రజలు గమనిస్తున్నారండి. కాపులు పెద్దనన్న పాత్ర పోషించమనాలి అంటే కాపులకి తాయిలాలు ఇస్తామని కాదు సార్. పెద్ద తరహాగా ఉన్నాడు త్యాగాలకి తయారవ్వాలన్న ఉద్దేశం. మన ఇంట్లో ఒక పెద్దన్న ఉన్నాడంటే తన తినకుండా తన తమ్ముళ్ళకి పెట్టి ఆ కుటుంబాన్ని చల్లగా చూసుకుంటాడండి. అంతే తప్ప ఉన్నదంతా పెద్దన్న తినాలని కాదు సార్. సో పవన్ కళ్యాణ్ గారు చక్కగా చాలా క్లారిటీగా తన ఏదైతే కాపు కులం ఉందో కాపు కులం ఏం చేస్తే రాజ్యాధికారం తీసుకెళ్తుందో అన్నది చాలా క్లియర్ గా చెప్పడం జరిగిందండి. అంతే తప్ప ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఒక్కరి భాషలకి సమాధానం అయితే చెప్పలేమండి. ఎందుకంటే డెఫినెట్ గా కళ్యాణ్ గారు చెప్పింది ఏంటి, పెద్దన్న పాత్ర పోషించి అన్ని కులాల్ని దగ్గర తీసుకుని ఒక పెద్దన్నగా అందరినీ సమదృష్టితో చూసి అణగారిన వర్గాలకి రాజ్యాధికారం సాధించే దిశగా ప్రయత్నం చేయమన్నారండి. అంతే తప్ప మనమే ముందుండాలి అంతా మనమే చెయ్యాలన్న ఉద్దేశం కాదు అండి. దయచేసి గమనించండి. అంతే ప్రధానంగా ఇప్పుడు జనసేన పార్టీ కాపుల పార్టీ అంటే కులానికి ఎక్కడ పార్టీ ఉండదు, కానీ ఎక్కువ మంది కాపులు ఉంటారు. అప్పుడు ప్రజారాజ్యం గాని ఇప్పుడు జనసేన గాని సహజంగా అంటే కాపుల పార్టీ కాదు అన్ని కులాల పార్టీ అని చెబుతూనే నాదెండ్ల మనోహర్ విషయంలో కూడా రీసెంట్ గా రాజమండ్రి సమావేశంలో అనుకుంటా కొన్ని కామెంట్స్ చేశారు. ఆయన నా పక్కనే ఉంటారు, ఆయన్ని నా నుంచి ఎవరు దూరం చేయలేరు అని చెప్పేసి. అంటే పెత్తనం అంతా ఆయన చేతిలో పెడుతున్నారు అని చెప్పేసి కొంతమంది వైసీపీ నాయకులు కామెంట్ చేశారు. అంటే కాపుల పార్టీ పెత్తనం కమ్మలది అని చెప్పేసి. సార్ ఇది ఒక విషయంలో ఆలోచన చేయాలి సార్. కులాన్ని పార్టీని రెండు వేరువేరుగా చూడాలండి. ఎందుకంటే కులం వేరు పార్టీ వేరండి. కాపుల మద్దతు ఇచ్చి మంత్రాన జనసేన కాపుల పార్టీ అవ్వదండి.
అవును. జనసేన పార్టీలో చౌదరీస్ ఉంటారు, రెడ్డిస్ ఉంటారు, మాలలు ఉంటారు, మాదిగలు ఉంటారు, ఫిషర్మెన్స్ ఉంటారు, అన్ని వర్గాల ప్రజలు ఉంటారండి. ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు. ఉమ్, అందులో మేజర్ పార్ట్ పవన్ కళ్యాణ్ గారిని ఓన్ చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళ సొంత బిడ్డ రాజకీయాల్లోకి వచ్చాడు కనుక ఉమ్, ఆ బిడ్డకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో కొంతమంది ఓన్ చేసుకుని ముందుకు వచ్చారు. ఆ మెజారిటీ పీపుల్ పాపుల కింద కనబడుతున్నారండి. ఉమ్, సో దాన్ని బేస్ చేసుకుని ఎవరైతే ఎక్కువ వర్క్ చేస్తున్నారో వాళ్ళు తగ్గించే ఏర్పాట్లు అయితే కాదండి. కొంతమంది సోకాల్ పీపుల్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే కమ్యూనిటీ మీద అభిమానంతోనో లేదా వేరే వేరే రకంగా ఆశించో పలానా వ్యక్తి వద్దంటే ఎవరు ఎలా ఉండాలన్నది అధినేత ఇష్టమండి. ఉమ్. ఎవరికి ఏ ప్రయారిటీ ఇవ్వాలి, ఎవరితో ఏ పని చేయించుకోవాలన్నది మా అధినేత గారి ఇష్టం. ఓకే, ఆయన పరిధిలో మనం వెళ్ళి గేమ్ ఆడకూడదు సార్, దయచేసి. రైట్ అండి. ఇక ఫైనల్ గా కాప్ కార్పొరేషన్ అంశాన్ని వైసీపీ నాయకులు రేస్ చేస్తూ ఉన్నారు. కాప్ కార్పొరేషన్ అనేది చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే, అంటే 2014 నుంచి 19 మధ్య కాలంలోనే పెట్టడం జరిగింది. అప్పుడు ఏడాదికి 1000 కోట్లు అన్నారు. మరి ఎంత ఇచ్చారో మీరే చెప్పాలి. తక్కువ ఇచ్చారని వైసీపీ ఆరోపించింది అప్పుడు ఎన్నికలకు ముందు కూడా. మేము కాపుల్ని బీసీలో చేర్చము కానీ 2000 కోట్లు ఇస్తాము కాప్ కార్పొరేషన్ కి ప్రతి ఏటా అని చెప్పి జగన్ చెప్పారు. బట్ 2000 కోట్లు అయితే ఇవ్వలేదు అనేది అందరికీ తెలిసిన విషయం. మేము డీబీటీ ద్వారా కాపులకి ఎంతో చేశామని చెప్పారు. అందరికీ చేసేది కాపులకి చేశారు. కాపులు మెజారిటీ ఉంటారు కాబట్టి 20% అబౌవ్ ఖచ్చితంగా డీబీటీ ద్వారా వచ్చి ఉండవచ్చు. కానీ కాపు కార్పొరేషన్ ద్వారా ఇచ్చింది, కాపు యువతకు కానీ కాపు మహిళలకు కానీ ఇచ్చింది చెప్పాలంటే ఎవరు లెక్కలు చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు అప్పుడు చంద్రబాబు నాయుడు కానీ, ఇప్పుడు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కానీ. ఇప్పుడు కాప్ కార్పొరేషన్ రన్ అవుతోంది. దానికి చైర్మన్ గా కొత్తపల్లి సుబ్బారెడ్డి గారు నియమించారు. కానీ కాప్ కార్పొరేషన్ యాక్టివిటీ 2 ఏళ్లలో ఏం జరిగింది, కాప్ కార్పొరేషన్ ద్వారా కాపులకు ఏం చేశారు అనేది వైసీపీ రేస్ చేస్తున్న అంశం. మీరు ఏమైనా క్లారిటీ ఇవ్వగలుగుతారా? సార్, వాళ్ళు ప్రశ్నించే ముందు మేమేం చేయలేకపోయాం, మేము చేతగాని వాళ్ళం అని ఒప్పుకుంటే మమ్మల్ని ప్రశ్నించే అధికారం ఉంటదండి. ఇప్పుడు అలాగని చెప్పి మమ్మల్ని అడగద్దని చెప్పట్లేదండి. కాపులకి రావాల్సిన ఏదైతే షేర్ ఉందో ఆ షేర్ దామాషా ప్రకారంగా కూటమి ప్రభుత్వం ఇస్తుందండి. అది పర్టికులర్ గా కాపు కార్పొరేషన్ పేరుతో రాకపోవచ్చు కానీ దామాషా ప్రకారంగా కాపులకి రావాల్సిన బెనిఫిట్స్ అన్ని వస్తున్నాయి సార్. మేబీ పాపులేషన్ ఎక్కువగా ఉండటం వల్ల లబ్ధిదారులు ఎక్కువ ఉండొచ్చండి. దాంతోడు కాపుల్లో ఉన్న ఆర్థిక పరిస్థితులు కూడా దానికి యాడ్ అవుతున్నాయి. సో డెఫినెట్ గా ఇప్పుడుప్పుడే ప్రభుత్వం అధ్వాన పాలన నుంచి బయటపడి ఇప్పుడుప్పుడే ప్రభుత్వం గాడిలో పడుతుందండి. కాపుల యొక్క ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ సామరస్యపూర్వకంగా అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టిలోనే ఉన్నాయండి. అలాగే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి దృష్టిలో కూడా ఉన్నాయండి. డెఫినెట్ గా వాళ్ళ యొక్క ఆశయాలు, వాళ్ళ యొక్క లక్ష్యాలన్నీ ఈ కూటమి ప్రభుత్వం ద్వారా నెరవేరుతాయని ఇవాల్టి భేటీలో వైసీపీ ముఖ్య నేతల భేటీలో అనేక అంశాలని కాపు వైసీపీ నేతలు రైజ్ చేయబోతూ ఉన్నారు. వాళ్ళు అడిగిన ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పే అవకాశం ఇస్తాను ఆఫ్టర్ ద మీటింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి నల్లం శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత తెలంగాణలో జనసేన పార్టీ హవా ఎలా ఉంటుంది అంటే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పారు, మేము తెలంగాణలో అడుగు పెట్టి తీరుతాము, మేము పోటీ చేసి తీరుతాము అని చెప్పేసి. ఇంకా చాలా అంశాలని పవన్ కళ్యాణ్ రేస్ చేస్తూ ఉన్నారు. నిన్నైతే తొక్కిపెట్టి నార తీస్తానంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. ఈ అన్ని అంశాలపై 30 years ఇండస్ట్రీ సినీ నటుడు, కమెడియన్, అలాగే జనసేన నేత పృథ్వీరాజ్ గారితో మాట్లాడదాం చిన్న బ్రేక్ తర్వాత. స్ట్రేట్